ఫ్రెండ్స్, ఈ వీడియో దేనికి అంటే సో అందరికీ తెలిసే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా జిఎస్ అనేది 100% క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కొంతమంది మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ ఉన్న ఎగ్జామ్స్ రాస్తారు. కొంతమంది ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతుంది. ప్రతి దాంట్లోనూ కామన్గా ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడు కూడా జిఎస్ ఉంటుంది. చాలామందికి మ్యాథ్స్, రీజనింగ్ అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ మార్క్స్. బట్ జిఎస్లో మాత్రం చాలా తక్కువ వస్తుంది. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసిన విధంగానే ఈ వీడియో దేనికి అంటే చాలా షార్ట్ వీడియో. మీరు కామెంట్స్ పెట్టండి. ఐ వాంట్ టు థింక్ యూనో నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను. నేను కొన్ని ఫేస్ చేసి ఉంటాను. నేను ఫేస్ చేసిన ఇష్యూస్ చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఫేస్ చేసే ఉంటారని నా ఆలోచన. ప్రజెంట్ ఈ వీడియో దేనికి అంటే స్వీట్ అండ్ షార్ట్గా ల్యాగ్ చేయకుండా చెప్పేస్తాను. పార్మార్ ఎస్ఎస్సి ఈసారి హిందీలో వీడియోస్ చేస్తుంటారు జిఎస్ కోసం. ఒక జిఎస్కి రివల్యూషన్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అని అంటే చాలామంది సౌత్ ఆస్పిరెంట్స్కి, మన తెలుగు పీపుల్ ఎస్పెషల్లీ, మిగిలిన వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళు సౌత్లో ఉన్నారు, బట్ వాళ్ళకి తెలుగు వచ్చినా రాకపోయినా కూడా మన తెలుగు స్టూడెంట్స్కి హిందీ అర్థం కాకపోవడం వల్ల జిఎస్ కేసెస్ చూడాలి తెలియక నార్త్ వాళ్ళందరూ కూడా పార్మర్ ఎస్ఎస్సి చూసి మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు. నాకు ఆ యొక్క థింకింగ్ ఏమని వచ్చిందంటే నాకు కూడా హిందీ ముందు వచ్చేది కాదు. ఆటోమేటిక్గా నాకు కొంచెం వచ్చింది. ఇప్పుడు నేను కూడా పార్మర్ ఎస్ఎస్సి వీడియోస్ చూశాను. ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్. నాకు మంచి మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి అని అంటే దాన్ని ఆయన ఏదైతే హిందీలో చెప్తున్నారో ఆయన సార్ దగ్గర నుంచి నేను కొన్ని పీపీటీలు అండ్ నోట్స్, కాపీ రైట్స్ ఇష్యూస్ ఏం రావులే. అట్ ద ఎండ్ నేను ఎక్స్ప్లెనేషన్, నాకేమిటి యూట్యూబ్ ఛానల్ గ్రో అయిపోయి మనీ రావాలని ఏం లేదు. జస్ట్ ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. సీజిఎల్ ఎస్ఎస్సి 2026 అరౌండ్ ఇంకొక 2 monthsలో ఉన్నట్టుంది. 2 months కూడా లేదు, బట్ రఫ్గా 2 months వేసుకోండి. ఈ 2 monthsలో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే పార్మర్ ఎస్ఎస్సి వీడియోస్ ఏవైతే హిందీలో ఉంటాయో వాటన్నిటిని తెలుగులో సేమ్ లైక్ పార్మర్ సార్ లాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఆలోచన నాకు అనిపించింది. మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి, చేయాలా వద్దా. అట్ ద ఎండ్ చాలామంది మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా నువ్వు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయు, ఈవెన్ వాయిస్ ఈజ్ ఆల్సో గుడ్ కదా. ఎక్స్ప్లెయిన్ చేయు, నువ్వు చెప్పేది బాగుంటుంది అని అంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఒకసారి ఒక ట్రై ఇద్దాం, ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో పోస్ట్ చేద్దాం యూట్యూబ్లో. ఇన్ కేస్ అది రీచ్ కొంత వచ్చినా కూడా, ఈవెన్ ఒక 500-600 వ్యూస్ వచ్చి ఒక 5-10 మంది ఈవెన్ ఒక్కరిద్దరు కామెంట్స్ పెట్టినా కూడా ఐ విల్ స్టార్ట్ అప్లోడింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఒక్కొక్క వీడియో మీకు అర్థం అవుతుంది. ఈవెన్ లైక్ పార్మర్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో ఛాలెంజ్ ఉంటుంది అనమాట. జిఎస్లో మీకు ఈవెన్ 10 marks వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆయన ఒక 10 వీడియోస్ చూడండి, ఐ విల్ గివ్ 25+ marks అని. దిస్ ఈజ్ 100% షూర్ ఫ్రెండ్స్. ఈవెన్ మొన్న జరిగిన సీజిఎల్ 2025లో కూడా నాకు 51 వచ్చినాయి. ఓకే, నేను కూడా అదే ఛాలెంజ్. ఉన్న వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అవి వినండి. అవి విన్న తర్వాత యూ విల్ గెట్ అరౌండ్ 30 marks in prelims, 30+ marks in not prelims, Tier 1 in CGL. అంటే ప్రిలిమ్స్ అని ఎందుకు పెట్టానంటే Tier 1 CGLలో ఉంటుంది, CBT 1 అంటారు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇంకా ఏఎల్పి, ఇలా చాలా ఎగ్జామ్స్. మోస్ట్లీ జిఎస్ ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా 30+ అయితే డ్యామ్ షూర్గా స్కోర్ చేస్తారు, దాంట్లో ఉన్న అవుట్ ఆఫ్ 50. ఓకే, దిస్ ఈజ్ బెస్ట్ స్కోర్. ఈవెన్ 30+ అంటే మీన్స్ ఈవెన్ 40 రావచ్చు, 50 కూడా రావచ్చు. కరెంట్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓన్లీ జిఎస్ గురించి మాట్లాడుతున్నాం. 30+ అయితే డ్యామ్ షూర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.